గతంలో ఆలయాలని ధ్వంసం చేయటం, ఆలయాలలో దేవతామూర్తుల్ని ధ్వంసం చేయటం ఇదంతా ఒక ఎత్తు. కొన్ని చోట్ల ఏం చేసుకొచ్చారంటే ఇతర ఏదైతే ముస్లిం రాజులు ఈ దేశం మీద దండయాత్రలు చేసినందులో కొన్ని చోట్ల ఏం చేశారు, కావాలని ఆలయంలోకి వెళ్ళాలంటే అక్కడ జరిగిన గొడవల సందర్భంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి నాయకుడి యొక్క సమాధులను అక్కడ కట్టి అది దర్శించుకున్నాక, అంటే ముందు ఈ సమాధిని దర్శించుకున్నాక అక్కడికి వెళ్ళమన్నటువంటి కాన్సెప్టులు చెప్పుకొచ్చారు. అట్లాంటివే ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు రైట్ చేసేటటువంటి పాయింట్, అబ్బాయి అట్లాంటిది ఏమీ లేదని చెప్తుంది ముస్లిం సంఘాలు. అయితే కర్ణాటక హైకోర్టు ఇప్పుడు శివలింగ పూజకి అనుమతి ఇచ్చింది. ఎక్కడ? లాడ్లీ మషాక్ దర్గా దగ్గర. అక్కడ ఏదైతే ఎంతో 2022 సంవత్సరంలో లోపల ఉన్నటువంటి ఏదైతే శివలింగానికి సంబంధించిన పూజలు జరగనీయకుండా ఆపేశారు, అప్పుడు వచ్చినటువంటి వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అక్కడ పూజలకు అనుమతి ఇచ్చారు. అంటే గుళ్ళ ముందు ఎప్పుడైనా సరే, ఇప్పుడు మసీదు లోపల గుడి కట్టడం కానీ, చర్చి లోపల గుడి కట్టడం కానీ ఎక్కడన్నా ఉంటుందా? ఉండదు. ఎందుకని? ఏనాడు కూడా ఆ కాన్సెప్ట్ హిందువులు వేరే మతాలకు సంబంధించినటువంటి దాని మీద దాడులు కానీ దుర్మార్గాలు కానీ చేయలేదు. అదే సందర్భంలో గుళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇవి ఎందుకు వచ్చినాయి? ఇది చరిత్రని తిరగేస్తే బోలెడన్ని సత్యాలు. కాకపోతే చరిత్రలో రాసిన వాడు ఎవడూ లేడు, అదే స్పెషల్.